ఈ 3 పనులు ఈయన చేస్తున్నాడు కాబట్టే మనం బ్రతుకుతున్నాం. లింగ పురాణంలో వ్యాస భగవానుడు చెప్పాడు, శంకరుడు లోకములన్నింటినీ సృజించినప్పుడు బ్రహ్మగారిని నియమించి ఆ తర్వాత అగ్నిహోత్రుణ్ణి శాసించాడు. నువ్వు 3 పనులు చేయవలసి ఉంటుంది. 1, ఈ మనుష్యులు ఇచ్చిన హవ్యాన్ని దేవతలకి ఇయ్యి. దేవతలు ఇచ్చినటువంటి వర్షం చేత ప్రజలు ప్రీతి పొందుతారు. మళ్ళీ ప్రజలకి నీ వల్లనే ఐశ్వర్యం వస్తుంది. మళ్ళీ వీళ్ళు ఇచ్చిన హవ్యాన్ని దేవతలకి ఇయ్యి. ఈ చక్రాన్ని నువ్వు తిప్పుతూ ఉండు అని. 2, పితృదేవతల్ని ఉద్దేశించి తిథి నాడు ఇచ్చిన కవ్యాన్ని వాళ్ళ నాన్నగారికి అప్పచెప్పు. వాడు పితృదేవతల యొక్క అనుగ్రహంతో మంచి సంతానంతో హాయిగా ఉంటాడు. 3, నువ్వు ప్రతి వాళ్ళ ఇంట్లో వంట చేసి పెడుతూ ఉండు. పొయ్యి వెలిగితేనేగా మనకి అన్నం దొరికేది. పచనం చేసి పెట్టేవాడు ఎవరంటే అగ్నిహోత్రుడే. ఆయనే మొదటి వంటవాడు. ఇంటింటి వంటవాడు ఎవరంటే అగ్నిహోత్రుడే. శంకరుడి యొక్క శాసనం మేరకి ఈ 3 చేస్తూ ఉంటాడు ఆయన. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.